ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిన్న తన వీక్లీ కాలం కొత్త పలుకులో వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆశ్చర్యకరంగా చాలా కటువైన మాటలతో దూషించారు. ఆయన వాడిన మాటలు ఏమిటన్నది ఇక్కడ అనవసరం, కానీ ఎందుకు అన్నారనేది మాత్రం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తా కథనానికి స్పందనగా విజయసాయిరెడ్డి ఎక్స్లో చాలా పొడవైన ఒక పోస్ట్ పెట్టారు ఆ మధ్య. అందులో ఆయన రాధాకృష్ణపై చాలా తీవ్రమైన రీతిలో ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా ఇక్కడ అనవసరం, కానీ వాటి సారాంశం ఏమంటే రాధాకృష్ణ అవినీతిపరుడు, అనైతిక పద్ధతుల్లో అక్రమంగా డబ్బులు పోగేసిన వ్యక్తి. అది ఆ పోస్టులో విజయసాయిరెడ్డి తనకు తన కితాబు కూడా ఇచ్చుకున్నారు. సీఏ చదివిన ఆడిటర్గా ప్రాక్టీస్తో తాను ఈ స్థాయికి వచ్చానని, తనపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ఆయన రాశారు. ఎవరు ఎలాంటి వారో తేల్చేందుకు తెలుగు రాష్ట్రాలకు వెలుపల రాధాకృష్ణతో బహిరంగ చర్చకు సిద్ధమని కూడా సవాల్ విసిరారు. రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఆ సవాల్ను స్వీకరించారు. చర్చ తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఎందుకు జరగాలో మనకు తెలియదు. విజయసాయిరెడ్డి చెప్పలేదు మనకు. చర్చ జరుగుతుందా లేదా అనే సంగతి అలా ఉంచితే, నిన్ననే పత్రికల్లో మరో వార్త కూడా వచ్చింది. ఆడిటర్గా విజయసాయిరెడ్డి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటున్న ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన వార్త అది. జగన్మోహన్ రెడ్డి కంపెనీల విలువ కృత్రిమంగా పెంచి వాటిల్లోకి పెట్టుబడులు సమకూర్చడంలో విజయసాయిరెడ్డి నిర్వహించిన పాత్ర ఆడిటర్గా దుష్ప్రవర్తన కిందకు వస్తుందని ICAI అంటున్నది. ఆ అభియోగం కింద విజయసాయిరెడ్డిపై విచారణకు ICAI చెన్నై విభాగం క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసు పంపింది. దానిపై విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జి ధర్మాసనం నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే ఉత్తర్వులపై ఇప్పుడు ICAI దిశోప ధర్మాసనం ముందు అప్పీల్ చేసిందనమాట. జగన్ A1గా, విజయసాయిరెడ్డి A2గా CBI ప్రత్యేక కోర్టులో, హైదరాబాద్ CBI ప్రత్యేక కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులలో విజయసాయిపై మోపిన అభియోగాల్లో పై వ్యవహారం కూడా ఒకటి. జగన్ కంపెనీలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు వాటి విలువను ఎక్కువ చేసి చూపారన్నది. రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి పెట్టిన ఎక్స్ పోస్ట్లో ఈ ప్రస్తావన కూడా ఉన్నది. తనపై ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగాలు లేవు అంటూ నాపై పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరేపణ, ఖాతా లెక్కల ఫడ్జింగ్ మాత్రమే విజయసాయి ఆ పోస్టులో చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్ర ఫలితంగా తాను 12 నెలల జైల్లో గడిపానని కూడా ఆయన చెప్పుకున్నారు. విజయసాయిరెడ్డిపై పెట్టిన CBI, ED కేసుల్లో తీర్పు ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం మనం. ఆ కేసులు విచారణ దశకు రాకుండా విజయసాయి రకరకాల అడ్డంకులు కల్పిస్తున్న సంగతి మన కళ్ళెదుటే ఉన్నా కానీ ప్రస్తుతానికి ఆయనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఆడిటర్గా ప్రాక్టీస్ చేసి తాను ఇప్పుడున్న స్థాయికి వచ్చానని కదా ఆయన పోస్టులో చెప్పుకున్నది. విజయసాయి గారు, ఆడిటర్గా మీరు చేయకూడని పనులు చేశారని మీ సంఘమే ఆరోపిస్తున్నది మీ మీద. ఈ విషయంలో కూడా మీరు మీపై ఉన్న CBI కేసుల్లో లాగా విచారణకు సిద్ధపడకుండా స్టే తెచ్చుకున్నారు. అయినా కానీ ఆడిటర్గా మీ ప్రవర్తన, మీపై ఉన్న కేసులు అన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పెట్టిన తర్వాత మీరు ఆ పార్టీలో చేరి రాజకీయాల్లో ప్రవేశించారు కదా, ఆ విషయం మాట్లాడదాం. రాజకీయాల ద్వారా ఏం సాధిద్దామని ఆడిటర్ అయిన మీరు రాజకీయాల్లోకి వచ్చారు. రకరకాల రుగ్మతలతో రాజకీయాలు రోత పుట్టిస్తున్న సమయంలో మీ రంగప్రవేశం తీసుకొచ్చిన మార్పు ఏమిటి? ఎలాంటి మార్పు తీసుకొద్దామని మీరు రాజకీయాల్లోకి ప్రవేశించారు? అది కూడా జగన్ పెట్టిన పార్టీ ద్వారా. మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినట్టే మీ ఏమని కూడా ఇస్తున్నాం. కాసేపు అట్లా ఉంచుదాం దాన్ని. ఆయనపై ఉన్న పాత కేసుల విషయం కూడా ఇప్పుడు నేను ప్రస్తావించడంలా. 2019లో అధికారంలోకి వచ్చారు కదా, ఎలాంటి మార్పు తీసుకొచ్చారు మీరు? మీ 5 ఏళ్ల పాలనలో అవినీతి లేకుండా చేయగలిగారా? జగన్ అవినీతి సంగతి పక్కన ఉంచండి, మీపైనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయే. ముఖ్యమంత్రి ఆయన అవినీతి కాదు, మీరు. విశాఖ కేంద్రంగా మీరు నడిపిన దందాలన్నీ గిట్టని వారి మాటలేని కొట్టేద్దామా? మరి మీ కూతురు పేరున పెట్టిన భూముల విషయం ఏమిటి? విశాఖలో నా కుటుంబ సభ్యుల పేరును కూడా భూములు లేవన్న మీరు తర్వాత మీడియాలో వార్తలు రాగానే నా కూతురు భూములు కొంటే నాకేం సంబంధం అని బుకాయించారు, గుర్తుందా? మీరు పెట్టిన ప్రగతి భారతి ఫౌండేషన్ అడ్రస్పై రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు నడిచాయి? మద్యం దందాలు మీపై వచ్చిన ఆరోపణలు కూడా పుకిటి పురాణమేనా? నిజమేననుకుందాం కాసేపు అవి కూడా. కొత్తగా పుట్టుకొచ్చిన కంపెనీకి ప్రభుత్వం మద్యం సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆ కంపెనీ డైరెక్టర్ మీ అల్లుడి కంపెనీలో డైరెక్టర్ కావడం కూడా యాదృచ్ఛికమేనా? సరే, అసలు ఈ డబ్బు సంపాదన సంగతులన్నీ కాసేపు పక్కన పెడదాం. మీరు బాగా చదువుకున్నారు,
మీలాంటి వారు రాజకీయాల్లో బహిరంగ చర్చ స్థాయిని, పబ్లిక్ డిస్కోర్స్ స్థాయిని పెంచాలని ఆశించడం తప్పు కాదు కదా. మీరేం చేశారు? చర్చ స్థాయిని ఎంత నీచమైన లోతులకు దించారు మీరు. చంద్రబాబుపై మీరు పెట్టిన ట్వీట్లు మనుషులు పెట్టే ట్వీట్లేనా? పైగా మీరు రాజ్యసభలో సభ్యులు. అవినీతి ఆరోపణలు నిరూపణ అయ్యేంతవరకు ఖండించగలరేమో, కానీ మీరు దీనిని మాత్రం ఖండించలేరు కదా. మీరు పెట్టిన ట్వీట్లే సాక్ష్యం. అవి పబ్లిక్ డొమైన్ నుంచి ఎప్పటికీ పోవు, తీసేయలేరు మీరు. తీసేసినా ఉంటాయి. రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా మీరు ఎక్స్లో ఏమన్నారు? పాత విషయాలు మరిచిపోయి ఆ పదవికి ఒన్ని తీసుకురమ్మన్నారు కదా. ఏ పాత విషయాలు? రాజుగారిని సిఐడి ఆఫీసులో పడుకోబెట్టి రాత్రికి చితగ్గొట్టిన సంగతులా? ఆ కొట్టడాన్ని మీ ముఖ్యమంత్రి గారికి వీడియో కాల్లో చూపించిన వైనమా? ఇవేనా మీరు మరిచిపోవాలన్న పాత విషయాలు? ఆయన మరిచిపోవడం సంగతి ఏమో, కానీ రాజుగారిపై 3rd డిగ్రీ ప్రయోగం నిజమేనని మీరు ఒప్పుకున్నారు. ఇదేనా మీలాంటి వారు రాజకీయాల్లో చేరి తీసుకురాదలిచిన మార్పు? మీ సాటి పార్లమెంటు సభ్యుడిని పోలీసులు పట్టుకుని కొడితే మీకు చేవ కొట్టినట్టు కూడా అనిపించలేదు. పైగా ఆ తర్వాత కూడా స్వయంగా మీరు రఘురామరాజుపై దాడి కొనసాగించారు. మీరు శుద్ధులు చెబుతారు, మేము వినాలి. సరే, కానీ రాధాకృష్ణ చర్చకు సిద్ధమని అన్నారు. మీరు కూడా సిద్ధపడండి, అక్కడ వింటాం మీ శుద్ధులు.